ఒకవైపు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య అంటే ఆపరేషన్ సింధూర్ 7వ తారీఖు మొదలైంది. 8, 9, 10వ తారీఖు 10వ తారీఖు సాయంత్రం ఒప్పందం కుదిరింది. కానీ ఈలోగా మయన్మార్ సముద్ర తీరంలో చాలా పెద్ద తీవ్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంది. ఆ విషయం ఇంతవరకు ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి చెబుతున్నటువంటి లెక్కల ప్రకారం మయన్మార్ సముద్ర తీర ప్రాంతంలో మే నెల 9వ తారీఖున 267 మందితో వెళ్తున్నటువంటి ఒక నౌక మునిగిపోయింది. ఆ నౌకలో 66 మంది బయటపడ్డారు. 201 మంది రోహింగ్యాలు అయితే చనిపోయారు. తర్వాత మే నెల 10వ తారీఖున ఇంకొక నౌక అయితే వెళ్ళడం జరిగింది. ఆ నౌకలో 226 మంది చనిపోయారు. అందులో కేవలం 27 మంది 26 మంది మాత్రమే బ్రతికి బట్టగట్టగలిగారు. అంటే వరుసగా ఈ 2 ప్రమాదాల్లో 427 మంది రోహింగ్యాలు అయితే చనిపోయారు. దీనికి ప్రధాన కారణం మయన్మార్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ బ్రతకలేక బంగ్లాదేశ్ వచ్చేసి చాలా మంది చేరిపోయారంట. బంగ్లాదేశ్లో ఈ బంగ్లాదేశ్లో చేరిపోతున్నటువంటి రోహింగ్యాలు వచ్చేసి మన దేశం కూడా వచ్చేసారు కదా. ఇప్పుడు వాళ్ళు దాదాపు ఒక 3-4 కోట్ల మంది మన దేశంలో కూడా ఉన్నారు. రోహింగ్యాలు, ఓన్లీ రోహింగ్యాలు, ఇంకా పాకిస్తాన్ ముస్లిమ్స్ వీళ్ళు కాకుండా. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్లో విపరీతంగా శరణార్థి శిబిరాలు నిండిపోవడంతో వాళ్ళు వేరే ఇతర ప్రాంతాలకి, భారత్ లాంటి ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళిపోవడానికి పడవ ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని ఐక్యరాజ్య సమితి అయితే చెప్పడం జరిగింది. అంటే రోహింగ్యాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. వీళ్ళకి ఎక్కడ బ్రతకడానికి ఇది లేదు. వాళ్ళు భారతదేశంలో మాత్రమే స్వేచ్ఛగా ప్రశాంతంగా విచ్చలవిడిగా బ్రతుకుతుంటే ఇక్కడేమొచ్చేసి ఉగ్రదాడులు చేయడానికి అయితే పూనుకుంటున్నారు. ఇక్కడైనా ప్రశాంతంగా బ్రతుకుతున్నారంటే అది లేదు. వాళ్ళు ప్రశాంతంగా బ్రతకరు, మనల్ని ప్రశాంతంగా ఉంచరు.